భారత అమ్ముల పొదిలోకి సరికొత్త అస్త్రం చేరనుంది. అధిక శక్తి కలిగిన లేజర్ ఆధారిత ఆయుధాన్ని డిఆర్డీఓ తొలిసారిగా విజయవంతంగా పరీక్షించింది. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలులో నిర్వహించిన ట్రయల్స్లో భాగంగా గాల్లో ఎగురుతున్న యూఏవీ డ్రోన్లను నేలకూల్చడంలో సఫలవంతమైంది. సంబంధిత వీడియో ఫుటేజ్ని ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది. వాహనంలో అమర్చిన లేజర్ డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ డిఈడబ్ల్యూ MK-2A ల్యాండ్ వెర్షన్ను విజయవంతంగా పరీక్షించాం. అది యూఏవీ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకుంది. వాటిని కూల్చడంతో పాటు నిఘా సెన్సార్లను పనిచేయకుండా చేసింది. దీని ద్వారా లేజర్ డిఈడబ్ల్యూ వ్యవస్థను కలిగి ఉన్న దేశాల సరసన భారత్ చేరింది అని డిఆర్డీఓ తన ట్వీట్లో పేర్కొంది. లేజర్ ఆయుధంతో దూరంలోని ఓ యూఏవీని ట్రాక్ చేస్తూ దాన్ని నేలకూల్చిన కాలిపోయిన దృశ్యాలను పోస్ట్ చేసింది. ఇది కేవలం ప్రారంభమేనని డిఆర్డీఓ చైర్మన్ సమీర్ వి కామత్ పేర్కొన్నారు. ఇటువంటి అనేక సాంకేతికతలపై పనిచేస్తున్నట్లు తెలిపారు. నాకు తెలిసినంత వరకు అమెరికా, రష్యా, చైనాలు మాత్రమే లేజర్ ఆయుధ సామర్థ్యాన్ని ప్రదర్శించాయి. ఇజ్రాయిల్ కూడా ఇలాంటి దానిపై పనిచేస్తుంది. ఈ తరహా ఆయుధ వ్యవస్థను ప్రదర్శించిన 4వ లేదా 5వ దేశం మనది అని ఆయన ఓ వార్తా సంస్థకు తెలిపారు.